కల్తీకల్లు ఘటనలో ఆదర్శనగర్లోని ఇంద్రా హిల్స్ కు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ నెల 8న కూకట్పల్లికి చెందిన భాగ్యనగర్ కాంపౌండ్లో వృద్ధుడు గంగారాం కల్లు సేవించినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. మధ్యాహ్నం సమయంలో గంగారాంకు వాంతులు విరేచనాలు కావడంతో మొదట ట్రీట్మెంట్ కోసం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. తర్వాత గంగారాం పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పిటల్లో చేర్పించినట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిన గంగారాం కుటుంబ సభ్యులతో మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. అయితే ఈరోజు నిన్న మధ్యరాత్రి పెద్ద గంగారం వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఈ కల్తీ కల్లు సంబంధించి. సో ప్రజెంట్ కల్తీ కల్లు తాగి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన ఎప్పుడు తాగడం జరిగింది కల్తీ కల్లు? సంఘటన వచ్చేసి మనకు మంగళవారం రోజు మధ్యాహ్నం వెళ్ళాడు, తాగి ఎప్పటి లెక్కనే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి ఇట్లనే మధ్యాహ్నం లంచ్ కాబట్టి తిన్నారు. తిన్నాక ఒక 5 మినిట్స్కి వాంతింగ్ స్టార్ట్ అయింది. హఠాత్తుగా వాంతింగ్స్ ఏమన్నా ఈ వెదర్ వల్ల అనుకొని మేము సర్లే అని హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాంతింగ్స్ మోషన్స్ 2 స్టార్ట్ అయిపోయినాయి. వెదర్ వల్ల అని హాస్పిటల్ తీసుకెళ్ళాము. పక్క గల్లీలో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీరు ఇది సీరియస్ ఉన్నది కేసు, మీరు డైరెక్ట్ గాంధీకి వెళ్ళిపోండి అని చెప్పారు. గాంధీలో ఏమైనా ఉంటే వెళ్ళండి అంటే మేము గాంధీకి వచ్చేసాము. గాంధీకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాము. ఇక్కడ సిరప్ లాంటివి వాళ్ళు ఇచ్చారు, స్టార్ట్ చేశారు ట్రీట్మెంటు. 1 డేలో బీపీ డౌన్ అని చెప్పారు. మరి తర్వాతకి షుగర్ ఉన్నది అంటే ఆ షుగర్ వల్ల చేతు అనేది తీసేశారు. ఆ షుగర్ అనేది కొంచెం ఉండేను. అందువల్ల మళ్ళీ వెనకకి ఏమైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 1:30కి అలా డెత్ అయిపోయింది. హఠాత్తుగా చనిపోవడం జరిగింది. అది మీకేమవుతారు ఈ పెద్ద గంగారం, మీకేమవుతారు? ఎప్పటి నుంచి ఇక్కడ కూకట్పల్లిలో ఉంటున్నారు, ఆదర్శ్ నగర్లో ఉంటున్నారు? వాళ్ళు వచ్చేసి 1 ఇయర్ నుంచి ఉంచున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అది. మా ఫ్రెండ్ ఉన్నారని మేము వచ్చాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కొంచెం బాధలో ఉండడం వల్ల ఫ్రెండ్ ఇక్కడ ఉండడం వల్ల మేము వచ్చాము. వచ్చి చూసేసరికి నిన్న నైట్ వచ్చేసరికి ఇలా సంఘటన జరిగింది. వాళ్ళు ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నారు ఆదర్శ్ నగర్ ఇంద్రా హిల్స్లో. మంగళవారం అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఆదివారం రోజు చాలామంది తీసుకొని ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మంగళవారం రోజు అని అంటే ఆ కాంపౌండ్ అనేది నడుస్తూనే ఉంది ఆ టైంకి కూడా? అంటే మా తాతగారు వెళ్ళింది అయితే మంగళవారం అని మాకు ఐడియా ఉంది. అది కాంపౌండ్ అనేది ఎప్పటి నుంచి రన్ ఉంది, దానివల్ల ఏందనేది మాకు తెలియదు. యాక్చువల్లీ దాని గురించి ఇష్యూ అనుకోలేము ముందు. యాక్చువల్లీ వచ్చేసి ఏదైనా వెదర్ వల్ల అది అనుకొని వెళ్ళిపోయేసరికి అవే కేసులు రన్ అవుతున్నాయి. రన్ అవ్వడం వల్ల అదే అనుకొని అది టెస్ట్ చేస్తే కిడ్నీలో ఇంత ఇది ఏమంటారు ఇన్ఫెక్షన్ అవ్వడము, అందువల్ల కిడ్నీ ఖరాబ్ అవ్వడం జరిగింది. అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఈ కేసుల వల్ల వాళ్ళు దీనివల్ల ఇష్యూ తీసుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చేసి ఈ కల్తీ కేసు అంటే కళ్ళు తాగిందని మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. ఇక ఇదే రన్ అయిపోయింది ఇందులోనే. పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు ఆల్రెడీ ఇంతకుముందు. వాళ్ళు చూస్తూ అక్కడ ఏమేమి సంఘటనలు, ఇక మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ జిరాక్స్లకనే వచ్చాము. ఇతనికి సంబంధించి ఇలా ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ వీళ్ళు మామూలుగా ప్రాపర్ ఎక్కడ, వీళ్ళ యొక్క నివాసం ఎక్కడ ఉంటున్నారు? ప్రాపర్ వచ్చేసి గ్రామం వచ్చేసి పుల్కలు, మండలం బిచ్చుకుందా, డిస్టిక్ వచ్చేసి కామారెడ్డి. ఈయన ఏం పని చేస్తుంటారు? ఈయన ఏం పని చేయడు, హ్యాండిక్యాప్ కాబట్టి ఇంటికాడనే ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ డాటర్ గిన ఉంటారు. వాళ్ళ అబ్బాయి గిన డ్యూటీ చేసుకుంటారు అక్కడ బయట షాపులలో గిన. ఇట్లా హఠాత్తుగా జరగడంతో వాళ్ళ ఫాదరు లేకుండా ఇప్పుడు చనిపోయిన అతను వాళ్ళ డాటరు బయటకు వెళ్ళారు. అయితే ఎవరు లేకపోవడంతో పక్కనున్న వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీ తాతకి సంఘటన జరిగిందంటే అబ్బాయి వెంబడినే వచ్చేసాడు. వచ్చి చూసి ఇక ప్రైవేట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అంటే అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళతో కాదంటే మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఈ సంఘటన జరిగింది. సో మొత్తానికైతే గాంధీ హాస్పిటల్కి మంగళవారం రోజున ఆయన కల్తీ కళ్ళు తీసుకున్నాడని చెప్పేసి తెలిసింది. ఆ తర్వాత ఆయనకి వాంతులు విరోచనాలు కావడం, అధిక మొత్తంలో బీపీ ఫ్లక్చువేషన్ అనేది జరగడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కుదరడం లేదని చెప్పేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇక్కడ సరిగ్గా జరగదు, గాంధీ హాస్పిటల్కి తరలించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో నిన్న చికిత్స పొందుతూ మధ్యరాత్రి ఆ గంగారాం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.